హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా యోగులతో నా ఆత్మకథ పుష్పప్రకాష్ అత్యం గారిచే వ్రాయబడినటువంటి పుస్తకం నుంచి ఎంతో చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరింత ముందుకు సాగుదామా స్వాధ్యాయంలో భాగంగా. చక్కగా అందరం కూడా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. సారీ మాస్టర్స్, ఏమనుకోకండి. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఫీవర్ రావటం వల్ల నేను చేయలేకపోయాను. దానికి క్షమించమని కోరుకుంటూ, ఎంతో అద్భుతంగా ఈ సెక్షన్ జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తద్వారా అందరూ కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో చక్కగా అంచెలంచెలుగా ఎంతో ఉన్నత శిఖరానికి చేరుకోవాలని ఆశిస్తూ సెక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాను. చక్కగా అందరూ కూడా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. మీ 2 కళ్ళను క్లోజ్ చేసుకొని దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ, శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా ధ్యానం నుంచి బయటికి రాకండి. చక్కగా శాంతమైన మనస్సుతో శ్వాసతో అనుసంధానం అవుతూ చక్కగా ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. 2014 మీ పైన మీకే నమ్మకం ఉండాలి. ఎవరు ఆషామాషీగా భూమి మీదకు రాలేదు. జూన్ నెలలో శక్తి పూర్తిగా వచ్చింది. ఇక నువ్వు హాయిగా ఉండిపో, నీ చుట్టూ ఎలా వర్క్ జరుగుతుందో చూడు అని 19/6/2014లో చెప్పి 27/2014న నాకు తెలియకుండా నన్ను పైలోకాలకు తీసుకుపోయి అన్నీ చూపి అది ఎరుకతో ఎలా జరుగుతుందని తెలియచేస్తూ ఉంటే నా పైన నాకే కోపం. తను ఇన్ని రోజుల నుంచి నా చుట్టూ ఉండి ఎన్నో విద్యలు చూపిస్తూ ఉండి తెలియనీయలేదని కోపం. 22 రోజులకు ఇలా చెప్పింది. నేను ఏమాత్రం తెలియజేసినా శరీరపు ఆలోచన ఉండేది. నువ్వు చూసి తెలుసుకున్న సత్యాలు సహజత్వంతో ఎలా వ్రాయగలవు? అందుకే నీ చుట్టూ తిరిగే ఆత్మలు ఈ విషయం నీకు తెలియజేయాలని చూసినా నేను ఎంతో జాగ్రత్తగా నిన్ను ఎలా భద్రపరచాలో అలా భద్రపరిచి సురక్షితంగా ఉంచాను అని. తరువాత తన అణువులు నాలో ఉన్న జీవకణాలు పూర్ణంగా మారటం, భూమి మీద నన్ను నేను ఎలా తెలుసుకోవాలో చూపి నీలోని జీవకణాలు 5th డైమెన్షన్ నాలెడ్జ్ 2016వ సంవత్సరంలో అందుకుంటాయి అని తెలియచేసింది. అందుకు నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. 1998 సంవత్సరంలో నేను లేవటానికి ఉదయం 3 నుండి 4 గంటల టైంకు లేవాలి అనుకొని పడుకుంటే ఆ టైంకు చీమలు కూడా ఇబ్బంది పెట్టి లేపేవి. నేను మేలుకొని నీళ్లు తాగి ధ్యానానికి కూర్చుని గమనిస్తే మరి ఒక్క చీమ కూడా ఉండేది కాదు. అన్ని వైపుల నుంచి మన గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో చూసారా? ఏ రోజు అయితే నేను లేవలేనేమో అనుకునేదాన్నో ఆ రోజు 2 గువ్వలు చప్పుడు చేసేవి. తరువాత నేను లేచి ధ్యానానికి కూర్చుంటే మరి ఏమీ చెయ్యక ఎగిరిపోయేవి. బండలతో కూడా మాట్లాడాను. అది ఎలా అంటే రోజు లేచి నేను బండలు తుడవాలి అని విసుక్కుంటూ బండల మీద చెయ్యి వేశాం. మమ్మల్ని స్పర్శించటం కూడా నీకు ఇష్టం లేదా అని వినిపించింది. చాలా బాధపడ్డాను. చలిగా ఉంది. నీళ్లు తాగుదామని కుండ దగ్గరికి వెళ్ళి వణుకుతూ గ్లాస్ ముంచటానికే పోతే దాని నుంచి వేడి ఏమిటి అనుకుంటే నీవేనా ప్రేమను చూపేది? మా ప్రేమ నీకు వద్దా అని అనిపించింది. చూసారా, ప్రేమ అనేది ఎంత ముఖ్యమో, మనము ఎంత ప్రేమిస్తామో అవి కూడా అంతే ఎక్కువగా ప్రేమను అందిస్తాయి. నా శ్వాసగమనం 2014 శ్వాసగమనం అంటారే, మీ గురువు ఆకారం లేకపోతే ఎలా మనస్సు నిలుస్తుంది అన్నారు.
కొంతమంది ఆకారం అనేది నీవే అయినప్పుడు వేరే ఆకారం ఎందుకు అయినా అడుగుతున్నావుగా, చెప్పనా? ఆసన సిద్ధిలో కూర్చుంటావు, చేతులు రెండు కట్టివేసి కళ్ళు మూసుకొని ఒక్కసారి శ్వాస గమనం చెయ్యి. ఎలా ఉంది నీకు? ఏమీ కనిపించటం లేదు. మరి అదే మన అసలు రూపం. కానీ ముందుగా జ్యోతిలా కనిపిస్తే చూడు, అది ఎక్కడికి వెళుతుందో గమనించు. అలా ముందుకు పోతూ ఉంటే అసలైన నీ రూపాన్ని చూడగలవు. ఇంకా ముందుకు పోతే మొత్తం బ్యాటరీ వేస్తే కనిపించినట్లు నీ శరీరంలో మినుకు మినుకుమంటూ దీపకాంతులు కనిపిస్తాయి. అలా గమనిస్తూ ముందుకు పో. 72,000 దేవతలన్నీ కాంతులే కదా. నీవు రోజు మొక్కిన వారానికి 7 గురినే మొక్కుతావు. రోజు మొక్కిన వారానికి 7 గురినే మొక్కుతావు. పాపం, నీలో ఉన్న మిగతా దేవతలు ఎలా చిన్నబోతున్నారో చూడు. శ్వాస గమనం చేస్తూ లోన ఉన్న అందరినీ కలిస్తే వారు సంతోషిస్తారు. నిజమే, దేవతలంటే వీరే. వీరిలోనే మేమంతా సంతోషంగా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఒక్కటిగా యూనిట్లా ఉంటాము. శరీరంలో నేను గొప్ప అని కాళ్ళు, నేను గొప్ప అని చేతులు ఒకటికి ఒకటి గొప్పల కోసం పోకుండా వాటి పనులు అవి చేసుకుంటూ పోతే రోగం అనే ఆలోచన దగ్గరికి పోకుండా ఆ దేహం ఎంతో హాయిగా ఉంటుంది. మరెంత జ్ఞానమో ఈ లోకంలో అంటూ మనస్సు ఉద్ధరిస్తుంది. అప్పుడే గురువు ఎవరో తెలిసిందిగా మీకు. మన తల నేనేం తక్కువ, మీ కష్టాన్ని ఒక దారికి తెస్తాను అని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి వెళ్ళి మీకు అంత సహకరించేలా చేస్తుంది. బ్రహ్మాండమే మనలో ఉంది అని తెలిస్తే వేరే ఆలోచన చేసే అవసరమే ఉండదుగా. మరి మీరే ఆలోచించండి. నా శ్వాస గమనం ద్వారా ఎలా ముందుకు పోతున్నాను నేను తెలుసుకున్నదొక్కటే. కళ్ళు తెరచి మెలకువలో ఉన్న జాగృతావస్థలో నిద్రిస్తున్నప్పుడు సంభవించే భౌతిక సంఘటనలలో ఆత్మ పరిమితంగా తన శక్తిని ఉపయోగించుకుంటుంది. అదే స్వప్నావస్థలో అయితే ఆత్మ అపరిమితమైన శక్తిని తీసుకుంటుంది. అంతే తేడా. స్వప్నావస్థలోనూ జాగృతావస్థలోనూ సంభవించే జీవితానుభవాలు రెండింటిలోనూ పరిణామం చెందుతున్న చైతన్య శక్తి తీవ్రత ఒకే ఆలోచన కలిగి ఉంటుంది. అక్కడ ఒక్కటే తేడా. స్వప్నావస్థలో ఆత్మ చైతన్య శక్తి దృశ్య రూపంలో జీవితానుభవాలలో సృష్టిస్తుంది. అదే ఆత్మ జాగృతావస్థలో చైతన్య శక్తిని గోరంతా సంపాదిస్తే ఆస్ట్రాలుగా కొండంత సంపాదించవచ్చు అని తెలుసుకున్నాను. మీరు ప్రయత్నించవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యునితో మాట్లాడటం. సూర్యునికి రథసప్తమి ఎందుకు చేస్తారో అనుకుంటుండగా ప్రభా మేడం ఫోన్ చేసి తల మీద జిల్లేడు ఆకు పెట్టుకొని స్నానం చెయ్యి
అంది. వెంటనే చెట్టుకున్న ఆకును తలపైన పెట్టుకుంటే మంచిదా అన్న ప్రశ్న నాలో మొదలైంది. సరే అని సూర్యుని గూర్చి ధ్యానం చేశా. వెంటనే నీవు ఆత్మతో పండుగ చేసుకో. ఎలాగో నీ ఆత్మకు కూడా 7 శరీరాలు అంటించారుగా, వాటిని గుర్రాలు చెయ్యి. నీ ఆత్మ యొక్క కాంతులు అందులో ఉంచి శ్వాస అనే 2 పగ్గాలతో రథాన్ని గట్టిగా పట్టుకో. విశ్వమంతా తిప్పు. అదే రథసప్తమి. నువ్వు చేసుకునే పండుగ ఇదే. మరి 7 శరీరాలను ఎరుపు, ఆరెంజ్, పసుపు, ఆకుపచ్చ, బ్లూ, ఇండిగో, వైలెట్ కలర్స్తో నింపుకోవాలి. ఇవన్నీ నీ శరీరంలో నింపి ఉంటాయి. అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క శరీరంలో ఉంటావు. సరే, అయితే నాకేనా ఇంకా ఎవరికైనా క్లాస్ చేయొచ్చా అన్నాను. సూర్యుణ్ణి అడుగగా గురుస్థానంలో ఉన్నవారు వైలెట్ ఆరాలో ఉండి గైడెన్స్ ఇవ్వాలి. మిగిలిన వారంతా ఎల్లో కలర్ ఆరాలో ఉండి శ్వాసగమనం చెయ్యాలి అన్నారు. ఒక సెంటర్కు ఫోన్ చేసి రథసప్తమి సందర్భంగా క్లాస్ చేస్తానన్నా. సరే అన్నారు. 40 నుండి 45 మంది దాకా వచ్చారు. ధ్యానానికి అందరము కూర్చున్నాము. నేను చెప్పసాగాను. శ్వాసగమనం చేస్తూ మన శక్తి అంతా మనలో ఏ ఆలోచన లేని స్థితిలో నింపుతున్నామని అనుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే కలిసిపోతామో అప్పుడు అనంతమైన శక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ అనంతమైన శక్తి వ్యాపించి చుట్టూ ఉన్న ఎనర్జీలోకి పయనించి ఆ ప్రదేశములోనే మహాశక్తిని తెలుసుకునే అవకాశం ఉన్నది. స్వయంగా అనంతమైన జీవిత అనుభవం పొంది మరి శూన్యం ద్వారానే అనంతమైన వాస్తవం నుంచి ప్రస్తుత వాస్తవంలోకి రావాలంటే వైలెట్ కలర్ ఆరాలోంచి బయటకు రావాలి. క్రొత్త కాంతుల వ్యక్తిగా బయటకు రావటం ఊహించుకోవాలి. ఒక గుడ్డులో నుంచి ఆనందంగా బయటకు వస్తున్న రంగురంగుల సీతాకోక చిలకలా ఊహించుకుంటూ ఆనందించాలి. మన జీవితం మారుతూ వస్తుంది అంటారు సూర్య మాస్టర్. అంతలో బొడ్డు వద్ద చలి ప్రారంభమై పూర్ణాత్మ సందేశాన్ని అందుకున్నాను. అలాగే క్లాస్లో గల ప్రతి ఒక్కరూ ఎవరికి వారే ఆత్మల కాంతులతో ఆనందాన్ని నింపుకోవాలి. ఒక్కొక్క శరీరాన్ని విడుదల చేస్తూ దానిలో ఎరుపు నింపుకోవాలి. ఆ శరీరాన్ని ఇంకా విశాలంగా చేసుకొని దానితో ఆరెంజ్ని చూడండి. దీనిలో పసుపు పచ్చ కలర్ నింపుకోండి. సూర్యుని స్థానం. ఈ శరీరంలో ఆకుపచ్చలో నింపిన చల్లదనం ఎలా నిండుతూ ఉందో చూడండి. ఈ శరీరంలో బ్లూ నింపుకుంటూ సన్నగా రాగాలు తీస్తూ శరీరం పెద్దదిగా కావటం గమనించు. శరీరంలో ఇక్కడ గడబిడ కావచ్చు, కానీ నీవు ఇండిగో కలర్లో పెద్దదిగా ఉండిపోయేలా చూడు. ఇక్కడ 7 శరీరాలు గుర్రాలుగా మలుచుకొని వైలెట్ కలర్లో ఆత్మ ఊరేగింపును చూస్తూ అలాగే సందేశాలు వింటూ ఉండు అని ఆత్మ చెప్పింది. అలాగే క్లాస్ చేయించాను. వారు
ఎల్లో ఆరాలో ఉండి ఇది అంతా గమనిస్తూ ఉంటే మాకు చాలా ఆనందం అనిపించింది. ఆ ఒక్క గంట చాలు మాకు ఆత్మదర్శనం లభించింది అన్నారు. యాక్షన్ ప్లస్ రియాక్షన్ రెండు మన దగ్గర నుంచే రావాలి అని తెలుసుకొని ఆత్మ చూపిన విధానం ఇది. అమావాస్య అర్ధరాత్రి తెల్లవారితే ఉగాది. ఆత్మ ఊరేగింపు చూడు అని లోనుంచి వినిపించింది. గోల్డ్ కలర్ కాంతిని ఒక రథంలా చేసుకొని దానిపై ఆత్మ అనే ఆకారం కూర్చొని నేను 20 సంవత్సరాల నుంచి తపిస్తున్న ఊరేగింపు ఇదే అంది. నాకు కూడా 20 సంవత్సరాలలో ఇలా రూపం కనిపించటం మూడోసారి. సిల్వర్ కార్డుతో ఉన్నది. బెడ్ మీద ఉన్నప్పుడు ఉగాది సందర్భంగా కనిపించి నీవు పండుగ చేసుకో అంది. ఎందుకు అన్నాను నేను. మన్మథ నామ సంవత్సరంలో నాతో ఉన్న ఆత్మలన్నీ భూమి మీదకు వచ్చాయి. ఈసారి పిరమిడ్ మాస్టర్లకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కూడా అంది. తెల్లవారుతూనే సూర్యనారాయణ సార్కి ఫోన్ చేశా. సార్, పతాంజలి పిరమిడ్లో నా యొక్క సృష్టితో పండుగ చేసుకోవాలి అని చెప్పగానే సరే మేడం అని సీనియర్స్ అంతా వచ్చారు. పిరమిడ్ సింబల్ కేకు, దానిలో శంబాలా పిరమిడ్ పవర్స్ 1963వ సంవత్సరం అని వ్రాయించా. అది అప్పుడు తీసుకున్న నిర్ణయం అని తెలిసింది నాకు. అంతమంది మాస్టర్స్ మధ్యలోకి శంబాలా పవర్ ఎలా వచ్చిందో గమనించు. అక్కడ ఒక ప్రాసెస్ నడవటం చూసి ఆత్మ ఏది చెప్పినా కారణం ఉంటుంది అని తెలుసుకొని అమలు జరపటం నేర్చుకోవటానికి మాస్టర్స్ సహాయం కూడా అందింది. అమావాస్య అనేది కూడా మనకు శక్తి ఉన్న దినమే అని తెలిసి ఆ కేక్ కటింగ్ పిల్లలతో చేయించాం. ఆ రోజు పిరమిడ్ శక్తి కేంద్రం పైన ఒక గొప్ప విశేషం జరుగుతుంది, గమనించు అని అక్కడ కూర్చున్న తరువాత జరిగేది అంతా చూపించింది. సీనియర్స్ అందరికీ వారిపైన నల్లని నీడ వెళ్ళిపోయినట్లు కనిపించింది. బళ్ళారిలో దినదినం ధ్యాన పండుగలు జరుపుకుంటూ ఉన్నాము. గురువుగారు చెప్పినట్లుగా పున్నమి రోజు ఎందుకు ధ్యానం చేయాలి అంటే చంద్రుడు తారలతో కలిసి ఎంతో ఆనందంగా ఉంటాడు. అలాగే తారలు ఏం కోరినా ఇస్తాయంట. అలాగే మనలో ఉన్న చంద్రునితో కలవాలంటే చంద్రుడు మరి తారలు శక్తి మనకు అందుతుంది. గమనిస్తే ఆత్మ సృష్టి కార్యక్రమాలలో దివ్యకాంతులు భూమికి దిగి వస్తాయి. అందుకే మంచి చెడు రెండు ఒకటే అని తెలుసుకోవటానికి రహస్యాన్ని ఛేదించి మన ముందు ఉంచారు బ్రహ్మజ్ఞానులు పత్రి గారు. సో ఓకే మై డియర్ మాస్టర్స్, ఇంతటితో సెక్షన్ క్లోజ్ చేస్తున్నాం. మరొక సెక్షన్లో మళ్ళీ ఇంకా మరింత జ్ఞానాన్ని తీసుకుందాం. మరి సెక్షన్ని క్లోజ్ చేసుకునే ముందు ఆఖరి 1 నిమిషం పాటు ధ్యానం.
ఎరుకతో ఉండండి, శ్వాసతో అనుసంధానం. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను కూడా విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. ఈ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన శిక్షణ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం.